బ్రెయిన్ డెత్ అనగానే బ్రెయిన్కి హార్ట్కి మ్యాచ్ అవుతుందా డాక్టర్ గారు? అంటే వన్స్ డెత్ అనగానే ఇప్పుడు అంటే వాళ్ళు దే సెలెక్ట్ ద పీపుల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే మనిషి బ్రెయిన్ డెత్ అయ్యా అనుకోండి, వాడి ఆర్గాన్స్ ఎవరికి మ్యాచ్ అవుతుందో ఒక లిస్ట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళని పిలిపించి వాళ్ళకి అమరుస్తారు. ఎవరికంటే వాళ్ళకి పెట్టడానికి ఉండదండి. దానికి హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అవన్నీ చేసిన తర్వాత అంటే ఫస్ట్ ఏం నిర్ధారించుకోవాలి, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఉందా, ఎనీ డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా. అంటే మామూలుగా ఏంటంటే కొందరు డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లో అలానే ఉంటుందన్నమాట. అవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ యాప్నియా టెస్ట్ చేసి ఇంకా ఈ పేషెంట్ మళ్ళా బతికే అవకాశం 0. మనము డెత్ సెంటెన్స్ అనేది వన్స్ ఫర్ ఆల్ ఉండాలి. దేర్ ఇస్ నో ఇఫ్స్ అండ్ బట్స్. 100% సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ, అంతే కదండి. మన చచ్చిపోయాన్ని డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ బతికి వచ్చాయనుకోండి, దట్ బికమ్స్ యూనో అదనమాట. సో 100% మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ యొక్క పేషెంట్ అవయవదానానికి అర్హుడు. ఇట్ ఆల్ డిపెండ్స్. వాళ్ళ కిత్ అండ్ కిన్ కనుక వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఆర్గాన్స్ ఇచ్చుకోవచ్చు. దిస్ క్లుప్తంగా ఈ అవయవదానం యొక్క ప్రక్రియ అనమాట. బాడీలో బ్యాడ్ డిసీజెస్ ఉన్నప్పుడు ఆర్గన్స్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి స్క్రీన్డ్. ఇవన్నీ స్క్రీనింగ్ చేస్తారు అంతకుముందే. అంటే ఒక పేషెంట్ అడ్మిట్ కాగానే వెన్ ప్రాస్పెక్టివ్ డోనార్ అనుకున్నప్పుడు ఇవన్నీ హెచ్ఐవి ఉందా, హెచ్బిఎస్ఏజీ ఉందా, వేరే ట్రాన్స్మిటబుల్ డిజీజెస్ ఉన్నాయా, ఆర్ కిడ్నీలు ఎంత ఫంక్షనింగ్, అవన్నీ చూసుకుంటారు. చూసుకోకుండా ఇవ్వరు. సో పేషెంట్ కనుక బ్రెయిన్ డెత్ అయ్యి ఆయన ఆర్గాన్స్ అన్నీ హెల్తీగా ఉన్నప్పుడు ఆ ఆర్గాన్స్ తీసి ఇంకోళ్ళకి పెడతాం జరుగుతుంది.